సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు బావిరెడ్డి ఉదయ్ కుమార్ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నంతా కూడా కోటా 3. ఇప్పుడు అందరు రైతుల నోట కోటా 3 అనేటటువంటి ఒకటైతే ఎక్కువ వినపడుతుంది. ఎందుకంటే అది చిక్కుడు పాదులాగా ఎక్కువ కాయలు రావటం, అలాగే ఒకేసారి పూత పట్టడం, ఒకేసారి పిందగా మారటం రైతులకు ఆశాజనకంగా అయితే ఉంది. అది సాగు చేస్తున్న ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. అది ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనాలు వాడుకున్నారు, అలాగే వాటికి ఎలాంటి మందులు వాడుకున్నారు, అది ఏ రకంగా ఉంది ఈ స్టేజ్లు అనేది మొత్తం ఉదయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. నమస్కారం ఉదయ్ గారు. ఇప్పుడు సార్, ప్రధానంగా అందరూ కూడా వేరే వేరే రకాల వైపు వెళ్తుంటే కోటా 3 అనే రకాన్ని అయితే మీరు ఎంచుకున్నారు. అసలు ఈ కోటా 3ని ఎప్పుడు వేశారు మీరు? సెప్టెంబర్ 15వ తారీఖు వేశారు. ఓకే, ఈ కోటా 3ని సెప్టెంబర్ 15వ తారీఖు వేశారు. ఓకే, మీరు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పంటకాలం ప్రధానంగా? ఇది వాళ్ళు చెప్పింది మాత్రం 70 నుంచి 75 రోజులు అన్నారు. ఓకే, 70 నుంచి 75 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజుల దశలో ఉంది మనం వీడియోలో చూసేది? ఇప్పుడు ఇది 65 రోజుల దశలో ఉంది. ఇంకా 20 రోజులు 25 రోజులు ఉండేటట్టుంది. అవునండి. అంటే మీ బలం బట్టి, మీరు ఇచ్చే మందులు బట్టి ఉంటదండి. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా వెరైటీలు వేసారండి. నేను PU31 వేసాను, VBN 8 వేసాను, ఓకే, GBG 45 వేసాను. ఓకే, ఇప్పుడు మరి కోటా 3కి అది డిఫరెంట్ పోల్స్తే మీకు ఎలా అనిపించింది? వాటితో పోల్చుంటే దీని అంత కాపు దాటిలో లేదండి. ఓకే, మీకు ఇప్పుడు ఇది పూత అనేది ఎన్ని రోజులు స్టార్ట్ అయింది? మిగతా PU31 వేసారు అందరూ. వాళ్ళకి ఇంత గ్రోత్ లేదు, ఇంత కాయ లేదు. ఓకే, ఎక్కడ చూసినా కాయ. మాకు అక్టోబర్ నెలలో 20 రోజులు వర్షం పడింది. ఓకే, కంటిన్యూస్ గా వర్షం ఉంది. ఓకే, ఆ టైంలో కూడా చేను బెసకతం గానీ ఓకే ఏమీ లేదు. అంటే వాటర్ రెసిస్టెన్సీ కలిగింది, అంటే వాటర్ ఎక్కువైనా తట్టుకునే వాటర్ ఎక్కువైనా తట్టుకుంటది, ఎంత హాట్ వెదర్ వేడిగా ఉన్నా తట్టుకుంటది, ఏ కాలంలో పండించుకునే రకం ఇది. ఓకే, కోటా 3 మే నెలలో వేసినా మనకు పంట పండిది. ఓకే, అక్టోబర్ లో వేసినా పంట పండిది, వర్షంలో వేసినా పంట పండిది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే గుత్తులుగా కాయలు కాసినాయి. ఇప్పుడు ఇది ఒకేసారి పూత పడిందండి, లేదా 2-3 సార్లు పడింది? ఒకేసారి పూత పడుతుంది, కింద నుంచి ఒకటే గ్రోత్. ఓకే, ఒకేసారి పూత, ఒకేసారి కనుపుకి గెలొస్తుంది. ఓకే, చిక్కుడు కాయలు కాసిన కనుపుకి గెలొస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ 65 రోజులు పంట అంటున్నారు. ఇప్పుడు మీరు పంట విత్తిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టారు? నేను 15 రోజులకి క్లోరో 50 కొట్టానండి. ఓకే, దాంతో పాటు సూపర్ గోల్డ్ ఒకటి ఇచ్చాను. ఓకే, మళ్ళీ తర్వాత ఒక 10 రోజులకి పొక్కులేను కలిపించానండి. పొక్కులేను, ప్రైడ్, ఓకే, ప్లస్ సూపర్ గోల్డ్ ఇచ్చానండి. ఓకే, 25 రోజుల టైంలో నీళ్లు పెట్టేయడానికి మళ్ళీ 25 రోజులు దాటంగానే 20 కట్ట బూస్టర్ కలిపిచ్చాను. ఓకే, మళ్ళీ ఓకే, తర్వాత ఒక వారం అయిన తర్వాత మళ్ళీ 25 రోజులు 30 రోజుల మధ్యలో 35 రోజులకి కింగ్ డాక్స్, ఓకే, పోలీసు, మళ్ళీ బూస్టర్ ఇచ్చాను. ఓకే, మళ్ళీ బూస్టర్ కూడా ఇచ్చారు. సూపర్ గోల్డ్ కలిపిచ్చాను. ఓకే, సూపర్ గోల్డ్ ఇచ్చారు ఆడితో పాటు. ఓకే, తర్వాత 40 రోజుల టైంలో మళ్ళీ ఎమిడో, ఓకే, ప్లస్ స్ప్రింట్ కలిపించాను. ఓకే, ఇప్పుడు ఈ పంట అనేది చెట్టు జాత, తీగ జాత? ఇది చెట్టు జాతేనండి. ఓకే, ఇది చెట్టు జాతి విపరీతమైన కాపు. ఓకే, పోత దాన్ని మొయ్యలేకపోతుంది చెట్టు. ఓకే, నువ్వు కలిగిందేనా? బాగా తక్కువ అండి అసలు. ఓకే, ఒక మాదిరి నువ్వు ఇది ఉండదు. ఓకే, ఒక మాదిరి నువ్వు. ఓకే, మీ పూతలో పురుగు కానీ ఎట్లాంటివి గమనించారు మీరు? పూతలో పురుగు కూడా నేను పితోరా ఇవన్నీ ఇచ్చాను. ఓకే, వాటికి ఇబ్బంది ఏం లేదు. పూతలో పురుగు ఓకే, ఫుల్ రెసిస్టెంట్ బాగా. ఓకే, పల్లాకు తక్కువ. మీకు ఎక్కడన్నా కనిపించింది? ఎక్కడా లేదు అసలు. చేను మొత్తం తిరిగిన ఎక్కడ పల్లాక. ఓకే, పల్లాకు రెసిస్టెన్సీ బాగా ఫుల్ దోమక రెసిస్టెంట్ ఇది. ఈ విత్తనం వాళ్ళు ఇచ్చింది అసలు దోమక రెసిస్టెంట్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓవరాల్ గా ఇప్పుడున్న ఈ పంట మనం చూస్తున్నట్టు ఎక్కడ చూసినా సరే చేలో గట్టు మీద అని కాదు, లోపల ఒకటే కాపు, ఒకే విధంగా ఉంది కదా పంట, ఒకే కాపు దాన్ని. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా చేను అంత ఉంది? ఎన్ని క్వింటాలు అయ్యే అవకాశం ఉంది? ఇది వాళ్ళు చెప్తామైతే 15 క్వింటాల నుంచి 10 నుంచి 15 క్వింటాలు అవుతుంది అన్న. ఓకే, వాళ్ళు చెప్పిన విధంగానే ఉంది కాపు. 10 నుంచి 15 క్వింటాలు వాళ్ళు చెప్పిన విధంగానే ఉంది. ఓకే, మినిమం 10-12 క్వింటాలు అయ్యేదట్టు. 10 క్వింటాలు గ్యారెంటీ పైన కానీ తగ్గదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీతో పాటు వేరే రైతులు వేరే రకాలు వేసారు కదా, వాటికి పోలిస్తే ఎలా అనిపిస్తుంది? కాపు ఎక్కువ ఉందండి దీంట్లో. పంట కాపు ఎక్కువ ఉంది. దీనికి సరిపడే సాదా రకం ఏది కనపడతాం. ఓకే, ఇది సాదా వెరైటీ. దీనికి సరిపడే సాదా వెరైటీ. ఇంత కాపు PU31 లో లేదు. ఓకే, VBN 8 లో కూడా లేదు. ఓకే, ఇది బాగుంది. ఒక కోటా 3 లో మీకు సాదా రకంలో ఇదే బాట. ఓకే, అన్ని వాతావరణాలకు అనువైన రకమైన ఇది? ఏ వాతావరణంలో ఏప్రిల్ నెలలో వేసినా కాస్తుంది. ఓకే, ఫుల్ రెసిస్టెంట్. ఇది రాజస్థాన్ కోటా యూనివర్సిటీ రిలీజ్ చేశారు. ఓకే, కోటా 3 మన రాజస్థాన్ ఏరియా అంటే వాళ్ళకి
కట్టికి బుసకేయాలి. అవును. లైట్ బుసక నేల, అసలు తెల్ల బుసక నేలలో పండు తీయాలి. ఓకే. ఇప్పుడు ఆ హీట్ కూడా ఎక్కువ వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఇది తేలికపాటి నేలలో కూడా అనువైన రకమేనా? తేలికపాటి నేల అనువైన రకమే, బాగా సారవంత నేలను అనువైన రకమే. ఓకే. ఏ నేలలోనే కాస్తుంది. Q3 అయితే మంచి విధంగా మంచిగా దిగుబడి రావడానికి. ఎక్కువ శాతం తేలికపాటి నేల అయితే ఏ క్లాస్. ఓకే. ఇప్పుడు రైతులకు మీరు ఈ Q3 గురించి ఏం చెప్తారు అసలు మా ఛానల్ ద్వారా? Q3 అనేది ఒరిజినల్ బెస్ట్ రకం. ఓకే. రైతును ఎలాగైనా బాగా మీరు అనుకున్న దిగుబడి దీని వల్ల వస్తుంది, ఇంక వేరే పైరు వల్ల రాదు. ఓకే. మినుములో ప్రస్తుతానికి రాలేదని చెప్పొచ్చు. 3 మిగతా నేలలు అయితే, గట్టి నేలలు అయితేనే, బాగా సారవంత నేలలు అయితేనే వస్తుంది. ఇది కట్టిక పుష్కలో కూడా గ్రోత్ గానీ ఏది కానీ బాగుండదు. సుమారు ఎన్ని కేజీలు పెట్టారు మీరు ఎకరానికి? నేను ఎకరానికి 11 కేజీలు పెట్టాను. ఎకరానికి 11 కేజీలు. అదే మాగాడి నేలలో అయితే 20 కేజీలు పెట్టాలి. ఓకే. మెట్టకి మాగాడికి డిఫరెంట్ ఉండేది కాబట్టి మనం అలా చేసుకోవాలి. ఉదయ్ గారు, మీకు ఓవరాల్ గా అయితే Q3 ఇప్పుడు ఆల్రెడీ వేరే పంటలు వేసినట్లో మినుము పంటల కంటే ఈ మినుము పంట, ఈ సాదా వెరైటీ బెస్ట్ అనుకుంటున్నారు వరకు. ఇప్పుడు సాదా రకాలు బెస్ట్. ఇది గారు చూసాం కదా, Q3 అయితే లేటెస్ట్ వెరైటీ అయినటువంటి సాదా వెరైటీని అయితే ముందు తీసుకొచ్చి ఆల్రెడీ సాగు అయితే చేశారు. మనం చూడొచ్చు, ఇది ఆల్రెడీ కూడా ఒక చెట్టుకి ఎక్కడ చూసినా సరే 150 కాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఎట్లేదా సరే 10 నుండి 12 క్వింటాల దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకేసారి పూత రావడం వల్ల అయితే మాత్రం ఒకేసారి పిందగా మారి ఒకేసారి అయితే రైతుకి అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది అయితే మాత్రం ముందు తీసుకొచ్చినటువంటి Q3 అయితే మాత్రం మాకు కూడా ఆల్రెడీ ఆశాజనకంగా ఉంది. రైతులు వేసుకోదగ్గ పంట అని చెప్పొచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.